హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ గర్ల్స్కి అయితే గర్ల్స్ హాస్టల్ టూర్ అయితే చేశాను. ప్రగతి ఆదిత్య కాలేజ్ దగ్గరలో ఏ హాస్టల్స్ ఎలా ఉంటాయని. బట్ బాయ్స్కి అయితే హాస్టల్ టూర్ చేయలేదు, ఎలా ఉంటాయి కూడా నేను చూపించలేదు. సో కమెంట్స్లో చాలా మంది అడిగారు బాయ్స్ టూర్ చేయమని. సో అందుకే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే డిపార్ట్మెంట్ హాస్టల్ టూర్ అయితే వీడియో తీసి పెట్టారనమాట. సో ప్రగతి హాస్టల్లో గర్ల్స్కి అయితే డిపార్ట్మెంట్ హాస్టల్ లేదు, ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది. అండ్ ఆ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. అండ్ బాయ్స్ హాస్టల్ ఓన్లీ డిపార్ట్మెంట్ హాస్టలే కాకుండా అండ్ బయట హాస్టల్స్ కూడా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. బయట హాస్టల్కి అయితే మాత్రం వాయిస్ మా ఫ్రెండ్ శివ ఇచ్చాడు, అంటే నాకు తెలియదు కదా హాస్టల్ ఎలా ఉంటుంది అనేది. సో తనైతే క్లారిటీగా చెప్తాడనమాట. సో ఇదైతే డిపార్ట్మెంట్ హాస్టల్. నేనైతే రియాలిటీగా మొత్తం అంతా చెప్పేస్తాను, ఏం దాయకుండా మీకు యూజ్ అవుతుందని చెప్పి. సో హాస్టల్ అయితే ఫుడ్ మనం క్యాంటీన్లో తినాలి, మరి అంత నార్మల్గా అయితే యావరేజ్గా ఉంటుందని చెప్పారు నాకైతే డిపార్ట్మెంట్ హాస్టల్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పవర్ కూడా మీరే పే చేసుకోవాలి. బయట హాస్టల్ అయితే పవర్ మీరు పే చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పే చేస్తారు. ఇది మాత్రం అండ్ 90,000 per year. డిపార్ట్మెంట్ హాస్టల్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట, 90,000 per year. అండ్ బయట హాస్టల్ వచ్చేసరికి అవంతా డీటెయిల్గా తర్వాత శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బయట హాస్టల్ టూ తను చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా డిపార్ట్మెంట్ హాస్టలే. లైక్ ఎలా అయితే ఉంటుందో హాస్టల్ అలానే ఉంది, లైక్ బయట హాస్టల్ లాగానే ఉంది. బట్ పవర్ బిల్ అనేది మనం రిలీవ్ అయిపోయిన తర్వాత బయట 4th yearకి వచ్చేస్తాం కదా, అప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అంట. అండ్ ఫుడ్ కూడా యావరేజ్గా ఉంటుందని చెప్పారు. అండ్ 90,000 చాలా ఎక్కువ చెప్పాలంటే హాస్టల్లో. అంత హాస్టల్ చాలా ఎక్కువ. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉండి సెకండ్ ఇయర్ నుంచి బయటకైతే వచ్చేస్తారు. అండ్ క్లీన్గానే ఉంటుంది, ఎందుకంటే ఎలాగో డిపార్ట్మెంట్ హాస్టల్ కాబట్టి. అండ్ ఎవ్రీడే అండ్ 24/7 వాటర్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇదన్నమాట డిపార్ట్మెంట్ హాస్టల్. అండ్ లైక్ ఇంకా జిమ్ కూడా ఉంది కాలేజ్లోని హాస్టల్ పక్కనే. అండ్ ఇంకేం చెప్పాలి, లైక్ ఫుడ్ చెప్పాను. అండ్ స్టడీ అవర్కి కూడా సపరేట్గా రూమ్ అయితే ఉంది. లైక్ థియేటర్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి ఈ డిపార్ట్మెంట్ హాస్టల్ అని చెప్పి. సో ఇదన్నమాట. ఇన్ కేసు మీరు బయటకు వెళ్ళాలన్నా సరే లెటర్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు బయటకు పంపిస్తారు. కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి రూల్స్, ఎందుకంటే డిపార్ట్మెంట్ హాస్టల్ కాబట్టి. సో ఇదన్నమాట డిపార్ట్మెంట్ హాస్టల్ గురించి. లైక్ బయట హాస్టల్ ఎలా ఉంటుంది మొత్తం అంతా క్లియర్గా శివ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు డిపార్ట్మెంట్ హాస్టల్ గురించి, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ బయట హాస్టల్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది అమౌంట్ చాలా తక్కువ దీంతో పోల్చితే. సో 50% తక్కువ అనమాట. సో అందుకని చెప్పి డిపార్ట్మెంట్ హాస్టల్గా అందుకని చెప్పట్లేదు. సో బయట హాస్టల్ టూర్ నా ఫ్రెండ్ శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం అంతా క్లియర్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫీల్ హోమ్ హాస్టల్ చూపించబోతున్నాం, బాయ్స్ హాస్టల్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫీల్ హోమ్ది. ఎక్కడ చూసినా మన సూరంపాలెం ప్రగతి దగ్గర అయితే ఫీల్ హోమ్ ఫుడ్ చాలా బాగుంటుందనే టాక్ ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఫుడ్ అయితే మంచి క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్. ఫీల్ హోమ్కి ఒకటే, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ రెండు మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్, మన ఫీల్ హోమ్ యొక్క మెయిన్ బ్రాంచ్ ఇదే. స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ పైన వచ్చేసి జిమ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఫుడ్ అయితే డైలీ ఎగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్. మీరు ఇంకా ఇది మన ప్రగతి కాలేజ్. మన ప్రగతి కాలేజ్ ఎదుర్కొంటూనే ఉంటాయి మన 5 బిల్డింగ్లోనే. ఒకటి గర్ల్స్ హాస్టల్, మొత్తం 6 బిల్డింగ్స్ మన ఫీల్ హోమ్ వాళ్ళే. ఇది వచ్చేసి మన ఫీల్ హోమ్ నేను ఉంటున్న బ్రాంచ్. ఇది సెకండ్ బిల్డింగ్, ఇది కొత్తదే మాతోనే ఓపెన్ చేశారు. అది ముందు నుంచి ఉంది, అది థర్డ్ బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేసి దీని ఎదురుగుంటానే ఉంటుంది. ఇది ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు మీతోనే ఓపెన్ చేయబోతున్నారు బాయ్స్ ఫీల్ హోమ్ హాస్టల్. కొత్తగా ఓపెన్, ఇంకా బెడ్స్ అవి అరేంజ్ చేయలేదు, చేస్తున్నారు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, ఇవి కొత్తగా డిజైన్ చేశారు ఇందులో. దాని లోపలికి వెళ్ళి నేను తర్వాత చూపిస్తాను. ముందు మన బిల్డింగ్లోకి వెళ్దాం, వచ్చండి. ఇదే ఎంట్రన్స్. సెక్యూరిటీ లెవెల్స్ కానీ ఎక్కడికక్కడ డోర్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది లిఫ్ట్ కానీ మన కోసం కాదు, వర్కింగ్లో ఉంటుంది కానీ మన స్టూడెంట్స్కి కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ వాటర్, నెక్స్ట్ హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ ఎనీ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి 24 hours ఫిల్టర్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అన్ని బయట ఉన్న హాస్టల్స్. ఇది వచ్చేసి సీసీ కెమెరా సెక్యూరిటీ కోసం.
మనకి ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నా మన జాగ్రత్తలు మనం ఉండాలి, మన డోర్స్ అన్ని మనమే వేసుకోవాలి. బయటకు వస్తున్నామంటే ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్, వీక్లీ ఎన్ని టైమ్స్ అని వేసుకోవచ్చు మన బట్టలు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ డోర్ పైకి వెళ్ళేది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్, జస్ట్ పార్కింగ్ కోసం అదంతా. నెక్స్ట్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోదాం రండి. చాలా హైజీనిక్గా ఉంటుంది క్లీనింగ్ విషయంలో అయితే. డైలీ క్లీన్ చేస్తారు, వర్కర్స్ ఉంటారు ఎప్పుడు. మీరు బాయ్స్ హాస్టల్స్ అంటే నీట్నెస్ ఉండవు అంటుంటారు, కానీ చాలా క్లీన్గా ఉంచుతారు మా హాస్టల్ ఓనర్స్ వాళ్ళు. మెయిన్ ప్రయారిటీ వాటికి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ లైట్ గురించి చెప్పనవసరం లేదులే, మీకు తెలిస్తే అన్నీ. నెక్స్ట్ లోన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే మన ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ మన రూమ్ విజిట్ చేద్దాం. డోర్స్ కానీ అవి కానీ అన్నీ హై క్వాలిటీసే మెయింటైన్ చేస్తారు. ఇంకో ఫ్యాను. ఈ రూమ్ అయితే 4 షేర్ అనమాట. 4 షేరు. మీరు ఛార్జింగ్ వాలెట్స్ కానీ మొత్తం అన్నీ దేనికి ఇబ్బంది పడే అవసరం లేదు. షాకెట్లు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఛార్జింగ్ పిన్స్ అన్నీ ఎక్కువ బోర్డులో ఉంటాయి. 4 ఉంటాయి, 1 2 మొత్తం ఒక 5 6 ఉంటాయి. ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో తిరుగుద్ది, అందులో లేదు. ఇవన్నీ మనకి ర్యాక్స్ అనమాట, మన బుక్స్ కానీ బట్టలు కానీ ఏమన్నా మన వస్తువులు పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ లాకర్స్, బెడ్ లాకర్స్ కూడా ఉంటాయి. మనం కీ తెచ్చుకుంటే మన ల్యాప్టాప్స్ కానీ బుక్స్ కానీ పెట్టుకుని లోన్ పెట్టేసుకోవచ్చు. ఫుల్ సెక్యూర్గా ఉండొచ్చు. నెక్స్ట్ బయటికి చూస్తే వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. స్టడీ చైరు మనమే తెచ్చుకోవాలి, వాళ్ళు ఎవరో. ఇక్కడ నుంచి అదంతా వ్యూ, చల్లగాలి అన్నీ. ఎర్లీ మార్నింగ్ కూర్చొని చదువుకోవచ్చు. సన్ రైజ్ కూడా ఇటు సైడ్ నుంచి అవుతుంది. ఇంకో దూరం నుంచి కనపడుతుంది కదా, అదే మన ప్రగతి కాలేజ్. చాలా దగ్గరే, రోడ్ క్రాస్ చేస్తే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వాష్రూమ్. ఎక్కువ చూడని అవసరం లేదు, క్లీన్గానే ఉంటుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వచ్చి క్లీనింగ్ చేస్తారు. నీట్గానే ఉంటుంది. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి రూమ్కి లాక్స్ లోపల నుంచి వేసుకోవచ్చు, చాలా సెక్యూర్గా మనం లోన్ ఉన్నప్పుడు. ఇంకా బయటకు వచ్చేసేసరికి కీస్ కూడా ఉంటాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లాక్ చేసుకుని సేఫ్గా ఉంచుకోవచ్చు మనకి. ఇంకా వైఫై కూడా 24 అవర్స్ ఉంటుంది మనకి, నెట్ ప్రాబ్లం ఏమి ఉండదు. వైఫై కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 5 షేర్. ఒక్కొక్క షేర్కి ఒక్కొక్క రెంట్ ఉంటుంది. నేను లాస్ట్లో చెప్తాను మీకు ఏంటి, ఎంత పడుతుంది ఏంటి అన్నది ఒక రేంజ్. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. కాకపోతే దీనికి ఫ్రంట్లో ఈ రూమ్కి వచ్చేసి బాల్కనీ లేదు, అందుకే కొంచెం స్పేసియస్గా ఉంది. వీళ్ళు చూడండి వాష్రూమ్కి లాక్ చేసుకున్నారు. ఏంటో మరి ఏం దాచారో చూద్దాం పదండి లోనికి వెళ్ళి. ఏం దాచుకోలేదు, జస్ట్ షవరు, అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగుంటుంది. బాత్రూంలో కూడా వెంటిలేషన్ వస్తుంది మీకు అన్ని విధాలుగానే. చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంచుతారు. ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఏదన్నా వెంటనే క్లీనింగ్స్ ఓకే. మనం అలాంటి సర్లే ఇంకా అలాంటివి చూడకూడదు, పదండి. వాష్రూమ్ తెలిసింది కదా మీకు. వాష్రూమ్ చూస్తే అర్థమైపోతాయి రూమ్లు ఎంత నీట్గా ఉంటాయి అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్కి వెళ్దాం. ఇందులో అయితే ఇది 4 షేర్. చాలా స్పేసియస్గా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. చాలా ఇంకా వాటితో పోల్చుకున్నా ఇది కూడా వాష్రూమ్స్ అవి కామను. నెక్స్ట్ అవన్నీ బయట హాస్టల్స్ రూమ్ వెంటిలేషను అన్నీ ప్రతిదీ బాగానే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి 4 రూమ్స్ ఉంటాయి, అలా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇవన్నీ ర్యాక్స్ అవన్నీ చూపించినాయి కదా. ఇంకా మనం బట్టలు కూడా ఆరేసుకోవడానికి ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. అన్నీ తాళ్ళు కానీ ఇవి కానీ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ రూమ్లో ఏమి ఆరేసుకోవసరం లేదు, బయట వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీనరీ, గాలి అన్నీ చాలా బాగుంటాయి పీస్ఫుల్గా. ఇది గ్రేజర్ 24 అవర్స్ వర్క్లో ఉంటుంది. మీరు ఎనీ టైం హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్కి ఒక గ్లేజర్ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. హాస్టల్లో చాలా ప్రొవైడ్ చేస్తున్నారు, హై క్వాలిటీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఫీల్ హోమ్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అన్నీ చూస్తున్నారంటే. ఇంకా ఛార్జింగ్ సాకెట్స్ కానీ వీటికి కానీ ఏం ఇబ్బంది ఉండదు మీకు. ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా వెంటనే ఇక్కడ ఉంటారు. సి బ్యాక్ సైడ్ సంతోష్ అన్నది రూము చూస్తారు కదా. నెక్స్ట్ కొత్త బిల్డింగ్కి వెళ్దాం.
పదండి. బిల్డింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు, నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం. బయట నుంచి చూడడానికి అంతే చాలా అట్రాక్టివ్ కనపడుతుంది. సరే పదండి వెళ్ళి చూద్దాం. చాలా స్పేసియస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా ఇంకేం ప్రాపర్గా సెట్ చేయలేదు, కాకపోతే ఇంక సెట్ అయిపోద్దాం మీరు అప్పుడు జాయిన్ అయ్యేసరికి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్, ఇంకా బెడ్లు వేయలేదు. పై ఫ్లోర్కి వెళ్దాం, రూమ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లేదండి ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. మీకు ఎలా సర్ప్రైజ్, నాకు ఎలా సర్ప్రైజ్, నేను ఇంకా చూడలేదు కదా, చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 6 రూమ్స్ ఉన్నాయి. ఇంకో బెడ్స్ ఇంకా కింద వేసారు, కాట్స్ వేస్తారు అన్నీ. ఇంకా ఓపెనింగ్ కదా, ఇంకా ఒక 2 డేస్లో సెట్ చేసేస్తారు. ఫ్యాన్స్ కానీ ఈ రూమ్కి వచ్చేసి చూడొచ్చు. వాష్రూమ్స్ వచ్చేసి సపరేట్గా ఉంటాయి, 2 ఉంటాయి. దేనికి అది ఇక్కడ బెడ్లో పెడతారు, ఇంకా కోటలు అవి వేస్తారు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు, జస్ట్ నార్మల్గా ఓవరాల్గా వేసారు అంతే. ఇంకా ఇవన్నీ చూడాల్సింది నార్మలే, కొత్తవి కదా, క్లీన్గానే ఉంటాయి. మేము ఇంకా వాడలేదు, మీరే. ఇది వచ్చేసి స్టెప్స్ పక్కన దీని ఆపోజిట్ రూమ్ ఇది. దీనికి రూమ్లో వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అనుకుంటా. ఇది 4 షేర్కి. ఫ్యాన్స్కి ఈ రూమ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి, పర్లేదు, బాగుంటాయి. గాలి కానీ ఏది కానీ. మన ప్రగతి కాలేజ్ నుంచి దగ్గరగా ఉంటుంది, కరెక్ట్గా జస్ట్ ఆపోజిట్లోనే. ఆ విండోలోంచి చూస్తే కనబడుతుంది, బాల్కనీ నుంచి. ఈ రూమ్స్ కొంచెం కరువు వచ్చింది. ఇది వాష్రూమ్స్ అయ్యి. ఇది వచ్చేసి మొత్తం ర్యాక్స్ అయ్యి వచ్చేసి ఉన్నాయి. ఇది బయట నుంచి ఇంకా మన హాస్టల్స్ ఇవన్నీ బాయ్స్ హాస్టల్సే. ఇదంతా గాలి మొత్తం. ఆ ఎదురుగుంట వాళ్ళకని ఇంకా అన్నీ తెలిసిందే. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, దాంట్లో ఫోర్స్ ఏం లేదు. ఇదిగో ఈ వాటర్స్ కానీ ఇవి కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. అదిగో ఎదుర్కొంటూ ఉన్నదే ప్రగతి కాలేజ్. పదండి దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూద్దాం. అదిగో అది మెయిన్ రోడ్డు, హైవే ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన ప్రగతి బిల్డింగ్ కనపడేదే. అవన్నీ మెయిన్ రోడ్ అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది మీకైతే. దీంట్లో వచ్చి ఒకసారి చూసి అన్నీ చూసుకుని అప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు హాస్టల్ రేట్స్ గురించి చెప్తాను కదా, రెంట్స్ అవి చెప్పే ముందు నేనెవరో చెప్పాలి కదా. నేను భవానీ వాళ్ళ ఫ్రెండ్, క్లాస్మేట్ శివ. ఇప్పుడు మన హాస్టల్ వచ్చేసి ఫీల్ హోమ్ చెప్పాను కదా, మొత్తం చూపించాను అన్ని బ్లాక్స్ కూడా. ఒక్కొక్కటి రేట్లు వచ్చేసి షేరింగ్ బట్టి ఉంటాయి, ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 5,000 నుంచి స్టార్టింగ్ 6,300 వరకు ఉన్నాయి. మీకు ఏ బిల్డింగ్గా నచ్చిందో ఏం నచ్చిందో ముందుగానే చూసుకోవాలి, చూసుకుని వచ్చి మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. 5,000 నుంచి 6,300 వరకు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అయితే. అవి షేర్స్ని బట్టి టాలీ అవుతూ ఉంటాయి రేట్స్. మన దగ్గర గర్ల్స్ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గర్ల్స్ హాస్టల్కి వచ్చేసి 5,500 నుంచి 6,500 వరకు ఉన్నాయి ఆల్ రేట్స్. అవి షేరింగ్ని బట్టి ఉంటాయి, మీరు ఏ షేర్లో ఉందాం అనుకుంటే దాన్ని బట్టి. జూనియర్స్ భయపడితే ఏం జాయిన్ అవసరం లేదు. మన దగ్గర ఫస్ట్ ఇయర్స్ నుంచి 4th ఇయర్స్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఏ డౌట్ వచ్చినా, ర్యాగింగ్ చేస్తారు అది ఇదని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మీతో. ఆదిత్య జాయిన్ అయినా, ప్రగతి జాయిన్ అయినా మన ఫీల్ హోమ్ అంటే ఒక ఫ్యామిలీలా ఉంటుంది. మీకు దాంట్లో చెప్పనవసరం లేదు. అవసరమైతే డిస్క్రిప్షన్లో నా లింక్ ఇన్స్టా ప్రొవైడ్ చేస్తాను. మీరు వచ్చారంటే ఒకవేళ మీరు జాయిన్ అవుదాం అనుకుంటే నా ఇన్స్టా ఐడికి డిఎం చేశారంటే నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను. మెసేజ్ చేస్తే ఇక్కడ ఓనర్స్తో కానీ అన్ని వాళ్ళతో కానీ నేను మాట్లాడతాను. మీరేం భయపడక్కర్లేదు, దూరం నుంచి వస్తున్నాం అది ఇదని అలాంటివి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన సీనియర్స్ కానీ అందరూ ఓనర్స్ కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫుడ్ కూడా చాలా హై క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు, అందులో ఏ విధమైన అబ్జెక్షన్ లేదు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను మన ప్రగతి కానీ ఆదిత్య యూనివర్సిటీ స్టూడెంట్స్కి. అందుకే నిజంగానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భవానీ శెట్టి ఛానల్. ప్లీజ్ సపోర్ట్.
ఇంకా మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా మన సూరంపాలెం ప్రగతి ఆదిత్య కాలేజ్ కామెంట్ చేయండి, వీడియోస్ చేద్దాం, మీ డౌట్స్ అలాగే క్లారిఫై చేస్తాం. సో విన్నర్ కదండి, ఇది మొత్తం బాయ్స్ హాస్టల్ టూర్. నాకు తెలీదు, అందుకే శివ కూడా హెల్ప్ చేశాడు వాయిస్ ఓవర్లో. ఇందుకే శివ వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చాడో తప్పకుండా కమెంట్ చేయండి. శివ ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పి నాకు చాలామంది కమెంట్ పెడుతున్నారు. సో ఒకసారి శివ ఎలా చెప్పాడో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు డిఎం చేసేసారి శివకి, తను రిప్లై ఇస్తాడు. ఇన్ కేస్ మీరు కమెంట్లో ఇచ్చేసరి నేను రిప్లై ఇస్తాను. మరి కమెంట్ బాక్స్లో కలుద్దాం. బాయ్.